క్రైస్తవులు చంద్రయాన్-3 విషయంలో శుభాకాంక్షలే చెప్పలేదని ఒక అబద్ధాన్ని మీరు చెప్పగలిగారా? నేను అడుగుతున్నాను. మీరు ఓ మాట అన్నారు. వీళ్ళు దేనికి ముందుంటారంటే, భారత్ తగలబడుతుంది, మతంతో సంబంధం లేకపోయినా మణిపూర్లో గొడవలు, మంటలు, క్రిస్టియన్స్ చంపేస్తున్నారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడానికి, భరతమాతను అవమానించడానికి, జాతీయ జెండాను అవమానించడానికి, ఇలాంటి దరిద్రపు కొట్టు పనులన్నిటికీ నా కొడుకులు ముందుంటారండి. వీరెంతసేపు మణిపూర్లో జరిగిన సంఘర్షణ మీదే మాట్లాడుతున్నారు అని అన్నారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెందుకు మాట్లాడలేదు మణిపూర్ సంఘర్షణ విషయం? మీరెందుకు సంఘీభావాన్ని తెలియజేయలేదు? సాంప్రదాయాల కంటే, మతం కంటే మానవత్వం ముఖ్యం కదా. ఇది మన దేశం నేర్పిన సాంప్రదాయమే కదా. మీరెందుకు ఆ పని చేయలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, రాజకీయ పక్షమా, మత పక్షమా? మీరు దేవుడు, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు బాధపడుతున్నాడా లేదా మణిపూర్ గురించి మీరు చెప్పండి. తన పిల్లలే బలైపోతుంటే మీరెందుకు ఒక్కసారి కూడా స్పందించలేదు? కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది ఎవరి మనస్సాక్షి శ్రేష్టమైనదో, ఎవరు జ్ఞానం కోసం వెతుకుతున్నారో, ఎవరు నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తారు.